హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో బిగ్ బాస్ సీజన్ 8 నాకు తెలుసు ఇప్పటికే లేట్ అయిపోయింది, అయినా ఏం పర్వాలేదు. అయితే సీజన్ 8 ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ సీజన్ 7 వరకు చాలా మంది ప్రేక్షకులు ఆదరించారు. అంతే ఎగ్జైటింగ్గా చూడడం కూడా జరిగింది. అండ్ ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ చేయకుండా బిగ్ బాస్ కూడా అట్లనే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది, అసలు ఇందులో కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు, ఈసారి సెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి మనలో చాలా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతూ ఉన్నాయి కదా. అయితే ముఖ్యంగా బిగ్ బాస్ అభిమానుల గురించే ఈ వీడియో అన్నమాట. అయితే బిగ్ బాస్ సీజన్ 8 ఒక 2 days బ్యాక్ ఏంటంటే మనకి ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుందనే విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఈ ప్రోమోలో ఏంటంటే చాలా మంది అట్రాక్టివ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ యొక్క ఐ. మనకి బిగ్ బాస్ సీజన్ 8 అంటే బిగ్ బాస్ అన్న ఐ ఉంటుంది కదా, అది చాలా కలర్ఫుల్గా కనిపించడం ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఇది సీజన్ 8 కాబట్టి మనకి 8 సింబల్లో కనిపించింది. అండ్ ఇది దాన్ని మనం తిరిగేసి చూస్తే అది ఇన్ఫినిటీ సింబల్. మ్యాథ్స్ వచ్చే వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. అయితే ఇన్ఫినిటీ ఏంటి ఈసారి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు, అంటే మనకి ప్రోమోలోనే చెప్పేస్తున్నారు అనమాట. ఈసారి ఎంటర్టైన్మెంట్ చాలా ఇన్ఫినిటీగా ఉంటుంది. ప్రేక్షకులందరినీ కూడా ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ చేయకుండా అలాగే ఎనర్జెటిక్గా ఈ సీజన్ ఉండబోతుందని అయితే మనకి ప్రోమోలో చెప్తున్నారు. అయితే ఇది అయిపోయిన తర్వాత ఈసారి సెట్ ఎలా ఉండబోతుంది, అందరూ కూడా చాలా అట్రాక్టివ్గా ఈగర్గా వెయిట్ చేసేది బిగ్ బాస్ సెట్. సో ఎప్పటికప్పుడు మనకి ఏంటంటే సీజన్ 1 నుంచి ఇప్పుడు సీజన్ 7 వరకు కూడా ఈ సీజన్ అంటే ప్రతి సెట్ కూడా చాలా అప్డేటెడ్గా ఇంకా కొత్త కొత్త వర్షన్తో ఇంకా కలర్ఫుల్గా తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈ సీజన్ 8కి వచ్చేసరికి ఈసారి కూడా సెట్ అలానే ఉండబోతోందా, అంతే అట్రాక్టివ్గా అంతే జనాల్ని అంటే ఆకర్షణీయంగా ఉండబోతుందా అని అంటే ఎస్ డెఫినెట్గా ఉంటుందని అయితే చెప్తున్నారు. మరి ఓకే, మనకి ఇప్పటి వరకు సీజన్ 8 ప్రోమో వచ్చేసింది అండ్ దానికి సంబంధించిన సెట్ కూడా ఎలా ఉండబోతుందో కూడా తెలిసింది. మరి ఇంకొకటి మనం కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకునే దానికన్నా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ సండే మనకి ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ని బిగ్ బాస్లోని ఇంటర్వ్యూ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, అవునా? మరి ఈసారి ఇంటర్వ్యూ చేయడానికి హోస్ట్ ఎవరుంటారు అని చెప్పి కూడా చాలా మందిలో క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనకి ఏంటంటే ఒక ఇద్దరు పేర్లు అయితే వినిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ శివాజీ గారు. శివాజీ గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7లోని పల్లవి ప్రశాంతి తరపున నిలబడి చాలా వరకు పోరాడి ఆయన పొలిటికల్ పరంగా కూడా చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనే విషయం మనందరికీ తెలుసు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఆయన ఇట్టే టేక్ ఆఫ్ చేయగలరు. అంటే ఎటువంటి క్లాసెస్ జరిగినా లేకపోతే ఎటువంటివి సమర్థించలేని పరిస్థితులు ఆయన దగ్గరికి వచ్చినా సరే దాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పే స్కిల్స్ ఉన్నాయన్నమాట. సో మనకి శివాజీ గారి పేరు కూడా వినిపిస్తుంది. ఇంకొకటి తన చోటా ప్యాకెట్ ప్రియాంక జైన్. మనకేంటంటే అందరికీ కూడా సుపరిచితమే ప్రియాంక జైన్. అండ్ హౌస్లో కూడా వంటలక్కలకు కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ తను కూడా ఎప్పుడు కూడా లొడలొడ మాట్లాడుతూ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో దీనికి ఇంటర్వ్యూ చేయడానికి ఆమెకి ఏంటంటే కొంచెం ఆ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ప్రియాంక జైన్ కూడా పెడదాం అన్నట్టు కొన్ని అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరిలోని ఎవరు కన్ఫర్మ్ అవుతారు అన్నది అయితే ఇంకా క్లియర్గా తెలియదు. బట్ ప్రెసెంట్ ఏంటంటే వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నట్టు బిగ్ బాస్ టీం ఇప్పటికీ తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరిలోని ఎవరు హోస్ట్ చేస్తే బాగుంటుందన్న మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.